హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవితా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ విషయం తెలుసుకోండి. ఈ సిరీస్ కి ముందు సిరీస్ ఏంటంటే ప్రేమ వర్సెస్ పెళ్లి మన కావిగువ ఛానల్లో ఉంది. దానికన్నా ముందు సిరీస్ ఏంటంటే అత్త సావిత్రమ్మ, అది అవితా వైన్స్ ఛానల్లో ఉంది. సో ఫస్ట్ సిరీస్ అత్త సావిత్రమ్మ నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఈ స్టోరీ. మరి ఈ వీడియో ఏంటంటే ఇద్దరు స్నేహితురాలు ఒకే ఇంటి తోడికోడళ్ళు పార్ట్ 25. వీడియోలోని ఎంటర్టైన్మెంట్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీళ్ళ అమ్మ ఎప్పుడు వస్తుందో, ఈ పిల్ల పెళ్లికి నేనేమేం తయారు పెట్టానో ఏమో, ఏం దోస్తలేదు. అన్న ఆమె చూసుకుంటా అంటుంది గాని ఈ ఆడపిల్లోళ్ళం కొంచెమన్నా చూసుకోకపోతే ఎట్లుంటది? అమ్మా, మీ గురించే ఆలోచిస్తున్నా నాన్న. రా కూర్చో. ప్రియా, ప్రియా కోసమే వచ్చినావని నాకు తెలుసు. కూర్చో. ఆఫీస్ కి టైం అవుతుంది పెద్దమ్మా. సరే, పైన ఉంది వెళ్ళు. రెడీ అవుతుందా? రెడీయా? దేనికి? ఆఫీస్ కి వస్తానంది అంటే ఇంకా అది లేవలేదా? లేవనట్టుంది. వాట్, ఇంకా లేవలేదా? మీ ఇద్దరికి కాఫీ పెట్టనా? పర్లేదు పెద్దమ్మా, ఆఫీస్ క్యాంటీన్ లో తాగుతాం. అది ఇంకా లేవనే లేదు. ఆఫీస్ క్యాంటీన్ లో తాగుతాడట. రాక్షసి నిజంగానే పడుకుంది. హలో మేడం. విక్కీ, ఏంటో నువ్వు నిజంగానే వచ్చేసావా? నడు, టైం అవుతుంది. వచ్చేసరికి ఫ్రెష్ అప్ అయి ఉండమన్నానా? ఎక్కడికి రా? ఆఫీస్ కి. నిన్న అసలు అనవసరంగా వచ్చాను నేను. ఏం చేస్తావు ఇంట్లో ఉండి? ఆ ఫోటోని పట్టుకొని కూర్చుంటావా నేను ఎదురుగా ఉండగా? అసలు నువ్వు నా రూమ్ లోకి ఎందుకు వచ్చావురా, నా పర్మిషన్ లేకుండా? ఇది నా పెళ్ళాం రూమ్, బరాబర్ వస్తా. సిగ్గులేనోడా. అమ్మ పైనకి వెళ్ళమంది, వచ్చేసాను. ఎవరా నీకమ్మ? ఎంతమంది అమ్మలు కావాలరా నీకు? ఎంతమంది మనసు దోచేస్తావు? మా అత్తని అమ్మ అని పిలుస్తావు, సావిత్ర అంటేని అమ్మ అంటావు, మంగమ్మని అమ్మ అంటావు, మధు వాళ్ళ అమ్మని కూడా అమ్మ అని అంటావు. ఎంత మంది ఉన్నా నా మనసు దోచింది మాత్రం ఈ మమ్మనే. నా మమ్మవి నువ్వేనే, ఇంకెవరు కాదు. విక్కిలే. ఉహు, నేను కూడా ఆఫీస్కి వెళ్ళాను, ఇలాగే ఇక్కడే ఉండిపోతాను. అత్త వస్తుంది లేవరా. ఆఫీస్కి వస్తానంటేనే లేస్తాను. రానంటే? రానంటే నీ కలలు నెరవేరుస్తాను. ఏంటి? నీ కలలన్నీ నెరవేరుస్తాను. నా కళలు నెరవేర్చడం ఏంట్రా? నా కళలు నీకు ఎప్పుడైనా చెప్పానా? రాత్రంతా ఫోటో పట్టుకొని ఏమేం కలలు కన్నావు ఆ కలలు నెరవేరుస్తాను. నేనేం కళలు కన్నానో నీకెలా తెలుస్తుంది? తెలుసు. చెప్పమంటావా? చూపించమంటావా? టైం అవుతుందిరా, ఆఫీస్కి వెళ్దాం పదా. నేను రాను, మధు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మధు వాళ్ళ ఇంటికి ఈవినింగ్ వెళ్దాం ఇద్దరం. ఇప్పుడే వెళ్ళాలిరా, విన్ను ఇంటికి వెళ్తాడట. అయితే నేను అక్కడికి వెళ్ళమన్నాడా? ఉమ్, అవసరం లేదు, ముందు ఆఫీస్కి పదా. నువ్వు రోజు నాతో ఆఫీస్కి రావాల్సిందే. ఎందుకురా నన్ను టార్చర్ చేస్తావు? ఏమైంది ఇప్పుడు? లేచి రెడీ అవుతావా, నేనే రెడీ చేయనా? పంది వెదవా, నాకు హౌస్ వైఫ్ గానే ఉండడం ఇష్టం రా, నేను ఆఫీస్కి రాను. ఇద్దరం ఆఫీస్కి వెళ్ళకపోతే ఎలా? ఇద్దరం వెళ్ళొద్దని ఎవరన్నారు? నువ్వు వెళ్తావు కదా. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఆఫీస్కి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. చంపేస్తాను. ఇద్దరం కష్టపడి పని చేసుకుందాం అన్నావు కదే, పెద్ద ఇల్లు కొనుక్కుందాం అన్నావు. అది అప్పుడెప్పుడో. ఇప్పుడు నేను ఎవరినో తెలుసా? ఎవరు? సావిత్రి గారి కోడల్ని. సావిత్రి కోడలు జాబ్ చేయొద్దని రూల్ ఏమైనా ఉందా? సావిత్రి కోడలు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. నాకేదో గుడ్ న్యూస్ చెప్తానన్నావు కదరా. ప్రెగ్నెంట్ కానీ అయ్యావా? కంగ్రాట్స్ అప్పుడే చెప్పావు కదా. ఇప్పుడు ప్రెగ్నెంట్ నువ్వు? అవును. ఎన్నో నెల? 5వ నెల. ఎలా?
జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 5 నెల. ఆఫీస్ కి రాను రవికి. నిన్నంటే నీకోసం వచ్చాను. నాకు అస్సలు ఇప్పుడు వర్క్ మూడ్ లేదు. మరి ఇంకేం మూడుంది? మ్మ్. డాడీని చాలా మిస్ అవుతున్నాను. నీతో ఉంటే డాడీతో ఉన్నట్టే ఉంటుంది. లవ్ యూ మమ్మ. నానమ్మ వచ్చింది. నానమ్మ? అత్తయ్యకి అత్త? మ్మ్. నువ్వు ఇంకా మధు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. చూడు నానమ్మ ఏం చేస్తుందో. నిజంగా తను మధుని యాక్సెప్ట్ చేస్తుందా? యాక్సెప్ట్ చేయడం కాదు, ఇంటికి తీసుకొస్తుంది. మరి నన్ను ఎప్పుడు పరిచయం చేపిస్తావురా? ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా? వెంటనే తీసుకెళ్లి పరిచయం చేపిస్తాను. ఆశ దోశ. మమ్మ ఎప్పుడు పెళ్లి చేసుకుందామే? మీ నాన్నమ్మ ఎప్పుడు చెప్తే అప్పుడు. నానమ్మ ఆ ముసలిది నేనేం చెప్పినా అపోజిట్ చేస్తదే. అయితే పక్కా నానమ్మ చెప్పినప్పుడే మన పెళ్లి. ప్రియా ఇంకా నిద్రమత్తులోనే ఉన్నావా? అసలు నన్ను నైట్ పడుకోనిచ్చావారా? మొత్తం ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాం. ఎప్పుడు పడుకున్నానో కూడా తెలీదు. మళ్ళీ పొద్దున్నే వాడు ఫోన్ చేశాడు, తర్వాత నువ్వైతే పెద్ద రాక్షసుడివిరా. అసలు నీకు నిద్ర అనేది లేదు కదా? అమ్మో, నిద్ర లేకపోతే నేనైతే కింద పడిపోతాను. ఎప్పుడు మెలకుగానే ఉంటావు, నాతో చాట్ చేసుకుంటా, ఫోన్ మాట్లాడుకుంటూ. కొంచెం సేపైనా నిద్రపోతావురా నువ్వు? నన్ను కూడా ఇలాగే సతాయిస్తున్నావు. అవునరా, నిన్న నేను శారీ కట్టుకొని వస్తే నన్ను తిట్టావు. మళ్ళీ ఈ రోజు ఎందుకు శారీ కట్టుకొని రమ్మన్నావు? డ్రెస్ వద్దే, నీకు శారీయే కరెక్ట్. ఎప్పుడు ఆఫీస్కి వచ్చినా శారీలోనే రావాలి. నువ్వు నా బాస్ అని తెలియాలి కదా, లేడీ బాస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మీటింగ్స్ అన్ని షెడ్యూల్ చేసావు కదా? ఎస్ సార్, చేశాను. ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? ఎస్ సార్. కమ్ ప్రియా, లెట్స్ గో. ఏమైందే అంత సీరియస్ గా ఫేస్ పెట్టావు? నువ్వు అంత సీరియస్ గా మాట్లాడుతూ వచ్చావు అందరితో. నాకు భయం వేసింది. కాఫీ తెప్పిస్తానుండు, ఇంకా నిద్ర మత్తు కూడా పోలేదు. ఇంట్లో కాఫీ కూడా తాగనివ్వలేదు కదరా. ఇంకా కాఫీ తెప్పిస్తాను ఉండు అంటున్నాడు. తెప్పించు తొందరగా. హలో, 2 కాఫీస్ అండ్ 3 శాండ్విచెస్. యా, కూర్చోండి మేడం. శాండ్విచ్ ఒక్కటి చాలురా నాకు. నీకొకటే, 2 నాకు. పంది మొహమ్మడ, డిస్టర్బ్ చేయకరా. కాఫీ తాగాక వర్క్ చేసుకుందాం. మ్మ్. నీ మేనల్లుడికి అమ్మ అంటే బాగానే పౌరమా? ఇవి ఉండదు అయ్యా, కన్న తల్లంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. నీ అల్లుడు అటువాయే, నా మనవాడి ఇటు వచ్చే. ఒకళ్ళు అటు పోతే ఒకళ్ళు ఇటు వస్తాండ్రు, ఒకళ్ళు ఇటు వస్తారు, ఒకళ్ళు అటు పోతాండ్రు. నీ అవ్వ 3 గంటలు ఒకటే ఇంట్లోకెళ్ళి అందకు, అంట్లోకెళ్ళి ఇళ్ళకు. ఇంకా నయ్యం, మిక్కీ అని పెళ్ళాం కూడా నీ మనవరాలు కాలేదు. ఆమె కూడా ఇటే వచ్చు. ఇక అది నా మనవరాలు అన్నట్టేనే. నీకేం తెలుసు, అది వాళ్ళ ఇంట్లో కన్నా మా ఇంటి కన్నా ఎక్కువ ఉంటది. వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితురాలు. బాగానే దోస్తులు అయితే, ప్రాణ స్నేహితురాళ్ళ. అవు మరి, ప్రాణం ఇచ్చుకోమన్నా ఇచ్చుకుంటారు ఇప్పటికిప్పుడు. ప్రాణాలు ఇచ్చుకోవద్దు గాని ప్రాణాలు కాపాడే స్నేహం కావాలి. ఆ గది గట్ల కావాలి. మరి ఏమంటాందట? ఫోన్ చేసినావా? నీ మేనల్లుడు పోయింది కదా, వాళ్ళ అమ్మ ఏమంటాందట? నేను చేయలే అబ్బా ఫోను. ఆడి ఎత్తనే మాట్లాడతా. ఇప్పుడు నేను చేసిన అనుకో, మా వయని కలిగింది అనుకో, నాకేలే గాని వాడికి ఎత్తన్నావంటది, చెప్పక సేక పోయినావంటది, బాధ్యత లేదంటది, ఎంతో అంటది. అవ్వ నాతోటి కాదురా అయ్యో. మరి చెప్పేం బావు, చెప్పక సేకచ్చుడేంది దొంగోలే. ఏ మా అన్నకి చెప్పినా, వయనకి చెప్పనా ఏమున్నది రూలు, మా అన్నకి చెప్పనే చెప్తి. 24 గంటలు నిన్ను కాని పెట్టుకుంటా ఇంట్లో ఉండేది ఎవరు? మీ అన్ననా మీ వదినేనే? మా అన్ననే గాని మా వదిన కూడా వదిననే ఎక్క. మరి ఓలకు కృతజ్ఞత చెప్పుకోనే నువ్వు, నీ అన్నక వదినక. నిజమేగా నేను అన్నది.
అది నేను చిన్నప్పటి నుంచి నన్ను ఇచ్చినా చేసినా మా చూసుకుంటాంది. నేను ఆయనకు కృతజ్ఞత ఉండాలి. ఇప్పుడు ఏడతావేంటి? అబ్బో నాకైతే ఏడ్చి ఓపికనే లేదు. అవునే మరి, ఇప్పుడు మా పిల్లను మీ ఇంటికి ఇచ్చినాం. ఆ అల్లుడు పెద్ద, అవును. గట్లనే నీ బిడ్డను, నీ అన్న బిడ్డను మాకు ఇచ్చినావు మా మనవానికి. ఆ మరిగవన్నీ చేసినాక మేం పెద్ద అన్నట, మీరు పెద్ద అన్నట? అబ్బో బాలే క్వశ్చన్ అడిగినావు కదా. ఇక అటు ఇటు ఇటు అటు కుండ మార్పిడి లెక్క ఆడే ఇంకేంది ఇక. ఇంకెవరు పెద్దేంది ఎవరు చిన్నేంది, అందరం ఒకటే అన్నట్టు. కానీ మా వదినకి అట్లా ఒప్పుకోదు. ఇక మీ వదినైనా ఒప్పుకోవని. ఇక ఎంతైనా ఇక మీరు బాగా పైసలు ఉన్నోళ్ళు కాబట్టి మీరే గొప్పోళ్ళు. గాని ఇప్పుడు ఇక నీ మనవడు గట్టాయే, మరి నీ మనవరాలు గట్టాయే. ఇద్దరు గొప్పోళ్ళు అయితే ఇక వాళ్ళు గొప్పోళ్ళు అయితే మీరు గొప్పోళ్ళు కదా. ఇక గంతే గాని ఆగో మా పని మనిషి చేస్తాంది. ఆగు సుగుణ అంత మనిషి అని చెప్పలే, ఫోన్ చేస్తాంది. హలో మంగమ్మ. ఏందే, ఏం చేస్తావు? ఏదో నేను బిజీ మీటింగులు ఉన్నా. మీటింగులు ఉన్నావా? గాడే మీటింగ్ ఉన్నా నీకు? నువ్వేమన్నా ఆఫీస్ పోతావా? ఏమన్నా ఏమో మీటింగ్ అని పడుతుంది. ముచ్చట్లు పెడతానవా వాళ్ళతోటి పెడితే నీకెందుకే? ఈయనే సీఎం ఫ్రెండ్ వచ్చిండు, ఆయనతోటి మాట్లాడుతానా ఇంపార్టెంట్. సీఎం ఫ్రెండా? ఓ అమ్మో గంట సీన్ లేదు నీకు. గాని ఇక చెప్పినావు గాని ఇగో మీ అమ్మ వచ్చింది. ఏంది మంగమ్మ మీ అమ్మ వచ్చింది అంటన్నా? మంగమ్మ అమ్మైందే అంత పిస మాట్లాడక చక్క చెప్పు. ఇది కూడా అర్థం కాదు కానీ ఇంకా సీఎం తోటి మీటింగులు ఉన్నదట. మీ అమ్మ నేను కన్న నీ తల్లికి చెల్లె, నిన్ను పెంచినమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చిందా? అర్థమైందా? ఎప్పుడు వచ్చింది? బెంగళూరుకి వెళ్ళి ఇవాళనే వచ్చింది పొద్దున. మరి ఇప్పుడే నేను ఫోన్ చేసేది. అవో వచ్చినాక గంటకి ఏనే పట్టి మరి చెప్పక సేయక వచ్చినావే. ఇవో మీ అన్ననే చెప్పవచ్చు మెల్లగా. మీ అమ్మ సావిత్రమ్మని తిడతా ఉంటే ఎగురుతాండు వెనకకెళ్ళి. అన్ననే కావచ్చు. అందరిని తుక్కు తిట్టిందా? వినుగాని పెళ్లి చెప్పక సేయక చేసిందని నిన్నైతే తుక్కు తిట్టింది. నేనేమన్నానే నువ్వు ఏడవైనవని. ఇక నాకేం తెలుసు అది అత్తందని. ఈ అత్తన్న కార్లు వచ్చింది, రాత్రికి రాత్రి ఎక్కిందట కారు. ఇక తెల్లారేసరికి ఆగిండ్రు. అబ్బా రాత్రి పూట వచ్చుడు అవసరమా? అమ్మకి ఏడ పనిలేదు. దాదా మరి ఇక తొందర అత్తన్నవా లేదా? అమ్మ వచ్చిందని తెలిసినా కూడా నువ్వు రాకపోతే ఉంటావా? ఏ అచ్చుడేనే వస్తన్నా. ఏం చెప్తాందో ఇప్పుడు? మీటింగ్ పెట్టింది, అందరూ అందులో కూర్చున్నారు. ఒక్కొక్కరిని ఆడుకుంటాంది. వినయ్ బాబు వచ్చింది కదా ఇప్పుడే. వచ్చిందా? అయ్యో మనవరాలు కూడా తీసుకుపోతే అయిపో. మా అమ్మ ఇద్దరిని ఆశీర్వదించుతుండే. మరి ఇప్పుడు నేను ఒక్కదాన్ని రావన్నా? మనవరాలు సోపెత్తుకున్నా నేను ఇడ, దాన్ని తీసుకొని రావన్నీ. మీకెందుకమ్మా అవన్నీ? మీరు తీసుకొస్తే సావిత్రమ్మ సైడ్ అయిపోతుంది. మీరు అట్లనే ఊకోండి, అన్నే ఉండనివ్వండి. మీ అమ్మ సావిత్రమ్మ సంగతి చెప్తుంది. పాపంగా పిల్లని గోస ఉచ్చుకుంటుంది కదా. నువ్వైతే రాండి. అవునే అత్తన్న. ఏమైంది? ఏమో సీఎం పిఎం అని వాడుతుంది. మా అమ్మ వచ్చిందట, నేను పోతానిగా. మీ అమ్మనా? మీ అమ్మ చచ్చిపోయిందంటే కదా నువ్వు చిన్న ఉన్నప్పుడే. మా అమ్మ చచ్చిపోయింది కానీ మా అమ్మ చెల్లెనే మమ్మల్ని జారింది. తల్లి కన్నెక్క చూసింది మమ్మల్ని. మాకది తల్లితోటి సమానం. మొన్నటిదాకా బెంగళూరులో ఉండే దానికి ఒక కొడుకు. ఆడి అమెరికా పోతాడు తమ్ముడు. ఇక అది ఇటే వస్తుంది, మాతోటే ఉంటది ఇక. అవునా? ఇక మీ ఇంట్లో జనాలు చాలేరని ఇంకొక ఆమె వస్తుంది ఇక. మరి మాది పెద్ద కుటుంబం. అది వచ్చిందంటే అందరికి సంబరమే. ఎందుకో తెలుసా? మీకు ఎంత జనం ఉంటే అంత సంబరం ఉన్నట్టున్నది కదా. మంది బాగుండనేంది మీకు? గట్ట కాదు, మా అమ్మ ఆట ఆడిస్తుంది మా వదినేను. సావిత్రమ్మనా? దాని సంగతి చెప్తాది చూడు. వినుగాని గోస ఉచ్చుకుంటుంది కదా. ఇప్పుడు చూడు ఏం చెప్తుందో. సత్య, ఓ సత్యవతి అక్క. ఏం లేదే, మా అమ్మ వచ్చిందట. ఇక నన్ను పెంచిన తల్లి అని చెప్పలే మా చిన్నమ్మ. అమ్మ వచ్చిందట. ఇక మా తమ్ముడు అమెరికా పోయిందట, ఇక వచ్చేసింది ఇక మా అమ్మ. నేను పోవాలి. వెళ్తారా? సరే అక్క. మరి నా మనవరాలకు తోడు ఉన్నా నేను మధుమితకు.
చెప్పన్నా, నువ్వు చెప్పు ఏమంటావు? వద్దొద్దు, ఇక్కడనే ఉండనివ్వండి. అదొక్కటి అక్కడికి ఎలా వస్తుంది? నేను లేనా దానికి ఒక్కటి వచ్చేదేంది? వద్దక్క, పెళ్ళై 3 రోజులు కూడా అవ్వలేదు. అల్లుంతో పాటే రావాలి కదా, ఒక్కతే వస్తే ఎలా? అది నిజమే, జంట ఇద్దరు కలిసి వస్తేనే మంచిగా ఉంటది. సరే, ఇక నేను మా అమ్మతోటి మాట్లాడి ఏదో ఒకటి డిసైడ్ చేస్తుంది. మా అమ్మ ఆల్రెడీ డిసైడ్ చేసిందో మరి ఏం చెప్తాందో. మరి మీ అమ్మకు కూడా నా కూతురు అంటే ఇష్టమో లేదో? ఓ, మా అమ్మ గురించి గట్లా అనుకోకు. మా అమ్మకు ఇష్టాలు కాదు, విన్నుగాడంటే ప్రాణం. అందరు మనవాళ్ళు మనవరాళ్ళ కన్నా విన్నుగాడంటే ప్రాణం ఇచ్చుకుంటది. ఆయనకి చిన్నగా సీమ పుట్టినా కూడా తట్టుకోదు. దాసంటి వాడు ప్రేమించిన అమ్మాయిని కాదంటది అనుకుంటానా? అంత సీన్ లేదు, నువ్వు ఇక బాధపడకు. సావిత్రి కొమ్ములు వంచేది వచ్చింది, ఆట ఆడిస్తుంది నా వదినేను. అవునా? అంటే మీ అమ్మ అంటే కొంచెం చిన్న ఏజేనా? ముసలావిడ కాదా? ముసల్దే, 80 ఏళ్ళు ఉంటాయి, కానీ ఇంకా 30 ఏళ్ళు బతుకుతుంది. అది చూడు, యాక్టివ్ ఉంటది. అటు ఇటు దురుకుతుంది, ఎగురుతుంది. అని పెళ్ళైందని తెలియంగానే రాత్రి కారు పట్టుకొని వచ్చిందట. కారు పట్టుకొని వచ్చిందా? మరేమనుకుంటాను, దానికి ఒక కారు ఉంటది, డ్రైవర్ ఉంటాడు, ఎటంటే అటు పోతుంది. రాత్రి ఎక్కి పొద్దుగాల దిగిందట. ఇక మరి ఇప్పుడు గొడిసే బండొచ్చు కదా, రాగానే మొదలు పెట్టిందట. ఇల్లుగాడు ఇప్పుడే పోయిందట. ఇవాళ ఏం అడుగుతాందో ఏం అడుగుతాందో. మీరు చెప్తూ ఉంటే నాకేదో సంతోషంగా అనిపిస్తుంది. చూడు, ఆట ముందున్నది చూడు. మాది కారు ఉన్నదా ఒకటిడా? ఉన్నదక్క, డ్రైవర్ కూడా ఉన్నాడు. మరి ఇంకేంది? అత్తమ్మ పోదాం పన్నాడు మా ఇంటికి. నేను అత్త ఎట్లుంటది? ఇగో, నేను ఒక్కదాన్ని పోతే మంచిగుంటది. ఈడ నా బిడ్డను విడిచిపెట్టి మధుమితను నిన్ను పట్టుకొని పోయినా అనుకో, ఈడికెళ్ళో గల్లి పట్టుకొని ఉన్నట్టు ఉంటది. ఇక మొత్తానికి ఆడికి సంబంధం లేనట్టు మేము ఆడ మీరు ఈడుంటే మంచిగుంటది. పోదాంపా. నువ్వు అన్నది కూడా నిజమే అనిపిస్తుంది, గాని కనెక్షన్ దగ్గొట్టద్దంటే నేనన్నా ఆడు ఉండాలి, ఆడవాళ్ళన్నీ ఇడు ఉండాలి. మరి పోదాం. ఇక నా మనవరాలు ఎప్పుడు వస్తుందో ఆడికి. ఈ మనవాడు ఇన్నే ఉండే, మనవరాలు ఇన్నే ఉండే, వాళ్ళు నీకోసం మాట్లాడుతీ. పోవన్నానే మరి. నీ ఇష్టం, అక్క ఇష్టం. పాపా, ఇక నా బట్టలు గిట్టలు అన్ని ఇన్నే ఉండనే సెల్లే, మళ్ళీ వచ్చినప్పుడు పట్టకపోతా. ఉండని అక్క, దాందేముంది. వీళ్ళు చెప్తుంది నిజమేనా? సావిత్రి వాళ్ళ అత్తనా? అత్త అంటే కోడలు కంట్రోల్లో ఉండాల్సిందే. చూద్దాం ఏం చేస్తుందో. మరి నా కూతుర్ని రమ్మంటుంది కావచ్చు, మధుకి చెప్పాలి. మధు, అమ్మ మధు. అమ్మా, సూర్య. నానమ్మ అక్కడికి ఎందుకు పోతుంది? వాళ్ళింటికి. వాళ్ళిల్లంటావేంట్రా? నీ అత్తగారిల్లని. కాదే, ఆ మంగమ్మ పట్టుకొని పోతుందా? ఏంటమ్మా? కూర్చో మధు, చెప్తాను. అల్లుడు ఫోన్ చేశాడా? లేదమ్మా, వెళ్ళి చాలాసేపు అయింది. చేరుకున్నాక చెప్పమన్నాను, కానీ ఇంతవరకు ఫోన్ చేయలేదు. మీ అమ్మమ్మ వచ్చిందట. మా అమ్మమ్మ? ఎవరే? మనకి నానమ్మ ఉన్నది కానీ అమ్మమ్మ లేదు కదా. మీ ఆయన వల్ల నానమ్మ వచ్చిందట. మా ఆయనకి నానమ్మ ఉందా? వాళ్ళ నాయనమ్మ చిన్నప్పుడే చనిపోయిందట. నాయనమ్మ చెల్లి మీ మామయ్యని ఇంకా మీ పెద్దమ్మని పెంచారంట. అవునా? ఇప్పుడే మంగమ్మ చెప్తోంది. తన తల్లి కన్నా ఎక్కువ అట. ఇక్కడే వీళ్ళ దగ్గరే ఉంటుందట. అవునా? మేమిద్దరం ఇలా పెళ్లి చేసుకున్నామని తెలిస్తే ఏమంటుందో. తనకి అల్లుడు వినయ్ అంటే చాలా ఇష్టమట, ప్రాణమట. అతను ఇష్టపడిన నిన్ను ఎందుకు కాదనుకుంటుంది అంటుంది మంగమ్మ. నిజమా అమ్మ? నన్ను రమ్మంటుంది కావచ్చు. అదే అంటుంది మంగమ్మ కూడా. మనకెందుకో మంచి రోజులు వచ్చాయి అనిపిస్తోందిరా. అక్కని తీసుకెళ్తే సంతోషమే కదా. మా అత్త నాలుకకి ఎట్లా అడ్డుకట్ట వేయాలని ఆలోచించింది ప్రియాక్క. నాకు తెలిసి ఈ ప్లాన్ అంతా ప్రియాక్క విక్రమ్ బావదే. ఇదే ఏదో చేసుంటుంది, నాకు తెలుసు. ఈ రోజు ఇంటికి రమ్మన్నాడటగానే బావా. అవునరా, కానీ రానందట. అది ఆఫీస్కి వెళ్తుంది. వినయ్ బావ వెళ్తలేడు కదా, వర్క్ బాగుందట. ప్రియా యుఎస్ లో కూడా జాబ్ చేసింది కదరా, తను బాగానే చేస్తుంది.
అందుకే విక్రమ్ బావ దాన్ని తీసుకొని పోతున్నాడు. నాకు ఫోన్ చేసి చెప్పిండు విక్రమ్ బావ, మధు అక్క ఫీల్ అవుతోందట, నువ్వు కాస్త దగ్గర ఉండు అని. ఏం ఫీల్ అవుతున్నావే అక్క? బావ నిన్ను పెళ్లి చేసుకున్నాడు, అయిపోయింది. పెళ్లి చేసుకుంటే అయిపోతుందారా? నాకు ఒక కుటుంబం వద్దా? ఇప్పుడు చూడు, బావ నన్ను విడిచిపెట్టి వెళ్ళిండు ఒక్కడే. నాకు ఎలా ఉంటుందో చెప్పు. ఇప్పుడు ఒక్క రోజని వెళ్ళాడా? ఇంకొన్ని రోజులు అయ్యాక 2 రోజులు అంటాడు, వారం రోజులు అంటాడు, నెల అని కూడా అనొచ్చు. వాళ్ళ అమ్మ చెప్పింది కూడా వినొచ్చు. వాళ్ళ అమ్మ యాక్సెప్ట్ చేస్తేనే కదరా నేను అక్కడికి వెళ్ళొచ్చు. లేదంటే నన్ను ఇక్కడే ఉంచుతారేమో భయం వేస్తోంది. మధు, ఎందుకు అలా ఉంచుతారు చెప్పు నేను? ఏమో అమ్మా, నువ్వైతే నన్ను పంపించావు ఆమె ఒప్పుకునేదాకా. మా ఆయనకి అమ్మ అంటే ఇష్టం. అమ్మను విడిచిపెట్టి ఉండలేడు. అల్లుడు నిన్ను విడిచిపెట్టి కూడా ఉండలేడు. అర్థమవుతోందా? ఇంకోసారి ఓనియకు బావను. అడిగాడ్రా బావా, నువ్వు వెళ్ళమంటేనే వెళ్తానన్నాడు. నేనే వెళ్ళమన్నాను. ఆవిడ వచ్చింది కదా, ఏం చేస్తుందో చూద్దాం. అయినా బావ సాయంత్రం వరకు వస్తా అన్నాడు కానీ మరీ ఇంత ఓవర్ చేయకే నువ్వు. నీకు అట్లనే అనిపిస్తుందిరా. నీ పెళ్ళాం ఏడిస్తే ఇప్పుడు ఉరుకుతావు చూడు. నాకుండదా అలా? నా మొగుడు కూడా నా దగ్గరికి రావాలని. ఇప్పుడు రానన్నాడు అవే, వస్తా అన్నాడు కదా సాయంత్రం. నేను ఇడిచిపెట్టి వచ్చేసా చూడు. ఎందుకు అరుస్తున్నావురా అక్క మీదికి? లేకపోతే ఏందే, ఊకే ఏడ్చుకుంటా అందరిని టార్చర్ చేస్తుంది. బావకాడికి పోయినప్పుడు మనసులన్నా పట్టుతుందా లేదా? మంచిగా ఉండక అమ్మ దగ్గర ఇంకొన్ని రోజులు ఆగు, అత్తగారింటి నుంచి అమ్మ దగ్గరకు వస్తా అని ఏడుస్తావు. ఏందో అనుకుంటున్నది అత్తగారి ఇల్లు అంటే. మంచిగా అమ్మ దగ్గర ఉండకనట. నేను అటు పోయినట్టు బావని ఇక్కడనే ఉంచేసుకో, ఇల్లరికం. అప్పుడే సావిత్రమ్మ రోగం తిరుగుతుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నా విన్నుగాని భార్యని, ఈ ఇంటి కోడల్ని నువ్వే పోయి తీసుకొని రావాలి. హారతి పట్టుకొని కోడల్ని పట్టుకొని రా. 2 రోజులల్లా కోడలు ఇంట్లో ఉండాలి చెప్తున్నా, అర్థమైందా? నేను వెళ్ళి తీసుకురావడం ఏంటి? అసలు తనని ఎవరు వెళ్ళమన్నారు? అదంతా నాకు అనవసరం. నువ్వు పోవాలి, దాన్ని పట్టుకోవాలి, తీసుకొని రావాలి. సంతోషంగా హారతితోటి ఇంటికి వెల్కమ్ వెల్కమ్ చెప్పాలి, స్వాగతం పలకాలి. అర్థమైందా? చూస్తాను. చూస్తాను గీస్తాను కాదు, ఇయ్యాలనే పట్టుకరాపోనాడు. నీకు టైం ఇచ్చిన కొద్దీ రెచ్చిపోతావు. నాకు సాయంత్రికల్లా వాళ్ళని పట్టుకరావాలి. నేను వాళ్ళ ఇద్దరికి ఈడ కార్యం చెయ్యాలి. మరి ఈ రోజు అంటే ఎలా కుదురుతుంది? వాళ్ళది ఎక్కడనో ఊరు కాదు, ఇదే ఊరు. నేను అన్ని తెలుసుకున్నా. దాన్ని పట్టుకొని రాపోనాడు. వినయ్కి చెప్తాను, వాడు పట్టుకొస్తాడు. వినయ్ గాడు తీసుకురాడు, నువ్వే తీసుకురావాల్సిందే. ఆడు కూడా వస్తాడు నీతోటి. ఇద్దరు జంట రావాలి. ఏడున్నాడే ఆడు? మాట్లాడతా అంటే ఎటో ఉరికిండు. ఆఫీస్ పని ఉన్నదో ఇంత మాట్లాడతాడు ఫోన్లా. అని విలువ తొందరా. మావాడేడి? పెద్ద సార్ ఆఫీస్ పోయిండు కదమ్మా, మీకు చెప్పి పోయిండు. ఎప్పుడు వస్తాడు మళ్ళా ఆడు? ఇక పొద్దుగాల పోతే సాయంత్రమే వస్తాడు. వినయ్ సార్ పోతలేడు కదా, ఇక పెద్ద సార్ పోతాడు, ఆనే ఉంటాడు. అరే వినయ్, ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో. వీడియో ఎలా ఉందో కామెంట్ లో తెలియజేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ లో పెట్టండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి హైప్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం వెంటనే మన అవికా వైన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి తర్వాత ఏం జరగబోతుందో చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే. సారీ ఫ్రెండ్స్, ఎండ్ లో కాస్త కట్ చేయాల్సి వచ్చింది. రేపు కంప్లీట్ గా పెడతాము. అంతవరకు సెలవు మరి. బై బై ఫ్రెండ్స్, గుడ్ నైట్. See you next video.